అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, అలాగే వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి, ఇక్కడ నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకు, అలాగే మణిమాల మాస్టర్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. మనము నాతో ఈ జ్ఞానం చెప్పించడానికి వినాయకుడు, హనుమంతుడు, సూర్యదేవుణ్ణి వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. మనతో పాటు జ్ఞానం వినడానికి వచ్చిన సమస్త గురువులకు, కాంతిలోక వాసులకు, ముక్కోటి దేవతలకు, పిరమిడ్ చైతన్యానికి, మన యొక్క పూర్ణాత్మకి ఆహ్వానిస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ మనకి ఆధ్యాత్మికతలో హీల్ చేయాలని, అద్భుతంగా మనకు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకుంటూ, ఈరోజు మనం అంటే మనం గత క్లాసుల నుండి ఆధ్యాత్మిక మార్గదర్శకుల గురించి చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక మార్గదర్శకులు అంటే సింపుల్ గా మనము మన ధ్యాన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు, అంటే తెలియకుండానే ఒక్కోసారి తెలియకుండానే ఎంత చేస్తూనే ఉంటాము, ఒక్కోసారి చాలా అడ్డంకులు అనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఏమో మనసు ఏం చెప్తుంది, ఇప్పుడు చేయడం అవసరమా అనిపిస్తుంది. ఇలా లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా కానీ, లేకపోతే ఆ సరికాని శక్తుల ద్వారా కానీ మనం ఏంటంటే డ్రై మన మనసు డ్రై అయిపోతుంటది ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితుల్లో మనకు గైడ్ చేయడానికి, మనకి మార్గదర్శకత్వంగా ఉండడానికి కొంతమంది గైడ్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అలా మనం ఒక్కొక్క క్లాస్ లో చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గదర్శకుల గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం మన యొక్క గార్డియన్ గైడ్స్ గురించి చెప్పుకున్నాము. అలాగే ఈ గార్డియన్ గైడ్స్ ఏం చేస్తారండి, మన పుట్టినప్పటి నుండి మనం శ్వాస వదిలిన వరకు మనతోనే ఉంటూ, మనకి ఏదైనా మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మనకి గైడ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఎలా, మనకు ఒక సందేశాల ద్వారా కానీ, అట్లా ఏదో ఒక నెంబర్ల ద్వారా కానీ, ఏదో ఒక ద్వారా కనిపించి మనకి హెల్ప్ చేస్తుంటారు. అది మనం ఎరుకతో ఉండి గుర్తించుకోగలగాలి ఫ్రెండ్స్. అలా వాళ్ళు మనతో ఎప్పుడు ఉంటారు గార్డియన్ గైడ్స్. అలా కాకుండా ఇంకా కూడా టీచర్ గైడ్స్ ఉంటారు. అంటే గురువు రూపంలో మనకు కనిపిస్తుంటారు, కళల ద్వారా, ధ్యానం ద్వారా, లేదంటే మనం మనం ఏదైనా ఒక పరిష్కారం కోరుకునేటప్పుడు ఒక టీచర్ రూపంలో, ఒక గురువు లాగా మనకి చిన్నప్పటి నుండి ఎంతో మంది గురువులు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ గురువు రూపంలో వచ్చి మనకి చెప్తూ ఉంటారనమాట. ఆ సందేశాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఓ వీళ్ళు మనకి సందేశం ఇచ్చారు, మనం దీన్ని ఫాలో అవ్వాలి అనేది ఆ ఇరుకుతో ఉండగలగాలి. అలాగే టీచర్ గైడ్స్. తర్వాత గేట్ కీపర్ గైడ్స్. గేట్ కీపర్ గైడ్స్ అంటే ఏంటంటే, మన దగ్గర అంటే ఇప్పుడు చూడండి, కాపలా కాసాం అనుకోండి. కాపలా కాసినప్పుడు వాచ్మెన్ ఏం చేస్తాడండి, ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళు, ఎవరు మనం వాళ్ళని పంపించచ్చా పంపకూడదా అని మనల్ని అడిగి పంపిస్తాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఆ గేట్ కీపర్ గైడ్ ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న సరికాని శక్తులన్నిటిని అక్కడే ఫిల్టర్ చేసేసి శుభ శక్తులను మాత్రమే మన దగ్గర పంపిస్తారండి. ఇది గేట్ కీపర్ గైడ్. అలాగే కేర్ టేకర్ గైడ్స్ ఉంటారు. ఈ కేర్ టేకర్ గైడ్స్ ఏంటంటే, అమ్మ రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, ఇలా ఎవరైతే మనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళ రూపంలో వస్తారు ఫ్రెండ్స్. వచ్చి మనం ఏదైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సరికాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మనకి గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకి గైడ్ చేస్తుంటారండి. అయితే ఈ రోజు మనం చెప్పుకోవాల్సింది హీలర్ గైడ్. హీలర్ అంటేనే, హీలింగ్ అంటేనే మనకు తెలుసు, మన ఒక ఆత్మ మార్గదర్శకుడిగా ఉంటూ మనలో ఉన్న గాయాలని నయం చేసేవాడు అనమాట. సో కాబట్టి మనం హీలర్ గైడ్ ని ఈ రోజు ఆహ్వానించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆయన యొక్క సమక్షంలో, హీలర్ గైడ్ యొక్క సమక్షంలో మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. శాంతి, ప్రేమతో నిండిన ఒక దివ్యాత్మ మార్గదర్శకుడు ఎవరంటే హీలర్ గైడ్ అండి. అంటే మనం ఏదైనా సరికాని రుగ్మతలో ఉన్నా, సరికాని రుగ్మత ఒక ఆరోగ్యానికే కాదు ఫ్రెండ్స్, శరీరానికే కాదు, మన ఆత్మకి,
మన మనసుకి ఏదైనా ఒక గాయం అనిపించింది అనుకోండి, అలాంటి గాయాలని తన యొక్క శాంతితో, తన యొక్క ప్రేమతో నిండిన ఆ మనసుతో ఆయన ఏం చేస్తాడంటే, అది ఒక ఆత్మ అనమాట. ఆత్మ మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. శాంతిగా ఉండడం, ప్రేమతో చూపించడం, అంటే మనకి తెలియకుండానే ఒక అద్భుతమైన ఎలా ఒక ఫీలింగ్ వస్తుంటది అనమాట. మనం ఏదైనా ఒక సరికాని దీంట్లో ఉన్నాం అనుకోండి, సరికాని గాయంలో ఉన్నాం, అది అసలు మనం దాని నుండి తేరుకోలేకపోతాం. తెలియకుండానే మనకు ఒక శాంతి జరుగుతున్నట్టు అనిపిస్తుంటది. ఒక్కోసారి ఏమో అంతా పోయి మన మనసు తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే అవి వాళ్ళకి చెప్తుంటాయి అన్నమాట. అవును, మేము ఉన్నాము, మీకు మేము చేస్తాము అని. కానీ ఇక్కడ ఏంటంటే మనం పిలవాలి, మనం పిలుచుకోవాలి, మనం ఎరుకుతో ఉండి, ఓ మనకి గైడ్ ఉన్నారు, ఆ గైడ్కి మనం పిలవాలి అనాలి. అంతే కదా ఫ్రెండ్స్? మీ క్లాస్ చెప్పాలి, మీరు క్లాస్కి వెళ్ళాలంటే మీ టీచర్ రావాలి కదా. మీరు టీచర్ రావాలంటే మీరు పిలవాలి కదా. ఈ 9 to 10 టీచర్ ఏ టీచర్కి అని చెప్తే ఆ టీచర్ వస్తుంది. అంతేగాని లేదు లేదు ఊరికే వచ్చేసి కూర్చుండిపోతారా? కాదు కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా ఇంతమంది ఆధ్యాత్మిక గైడ్స్ మనకు ఉన్నారు, మార్గదర్శకులు ఉన్నారు అంటే మనం వాళ్ళకి సందర్భం బట్టి పిలుచుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మికంలో ఉండేటప్పుడు మనం ఎరుకతో ఉండడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. కాబట్టి ఇవేం చేస్తాయంటే శాంతి ప్రేమతో నిండిన ఆత్మ మార్గదర్శకులు ఫ్రెండ్స్. అవి శరీరాన్ని, మనసును, అలాగే మన ఆత్మలో ఉన్న గాయాలను, ఒక శరీరంలో ఉన్న గాయాలే కాదు, మన మనసులో గాయాలుంటాయి, శరీరంలో గాయాలుంటాయి, ఆత్మలో గాయాలుంటాయి. వీటన్నిటినీ శుభ్రపరుస్తాయి ఫ్రెండ్స్. శక్తిని సమతౌల్యం చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే అవి శుభ్రం చేయకుండా మనం ఉండిపోతామో, బ్లాక్లతో ఉండిపోతామో, మనకి చాలా అడ్డంకులు వస్తాయి. కాబట్టి ఈ హీలర్ గైడ్ ఏం చేస్తుందంటే వాటిలో ఉన్న గాయాలన్నిటినీ శుభ్రపరుస్తుంది అనమాట. ఎప్పుడైతే శుభ్రపరుస్తుందో మనకు ఒక శక్తిని సమతౌల్యం చేస్తాయి. అప్పుడు మళ్ళీ మనకి మెడిటేషన్ చేయాలనిపిస్తుంది. కొంతమందికి ఏమనిపి చాలా ఇదిగా ఉంటాం, చాలా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. కానీ ఒక్కసారి అనిపిస్తుంటది ఎవరితో ఇంకా ఒక్కోసారి చాలా ఫీలింగ్ అనిపిస్తుంది, లోన్లీగా ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, మన పనేదో మనం చేసుకుందాం, ఇప్పుడు ఇవన్నీ అవసరమా, నేను ఇంకేవి ఇప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ధ్యానం కూడా చెయ్యాలనిపించదు. ఎక్కడికో అసలు ఎవరితో మాట్లాడాలనిపించదు, ఎవరు మాట్లాడినా తిట్టేయాలనిపిస్తుంటది. ఇలాంటి ఫీలింగ్ లోకి వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే మన మనసు లాగుతుంటుంటది అనమాట. మన మనసు ఏంటంటే అప్పుడప్పుడు ఏం చేస్తుంది, ఓకే వీళ్ళని కొంచెం వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం అని చెప్పి టెస్ట్ చేస్తుంది అనమాట. అలా చేసేటప్పుడు మనము ఎరుకతో ఉండడం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? కాబట్టి ఈ హీలర్ గైడ్ల గురించి మనకి అవగాహన రావాలంటే వాళ్ళు ఎవరు అంటే దివ్య ప్రేమతో అనుసంధానమైన ఆత్మలు. మరి ఎవరు ఈ ఆత్మలను మనకి ఎలా తెలుసు? మళ్ళీ చాలా మంది చూడండి, ఇంతకు ముందు వంశీ మాస్టర్ గారు కూడా చెప్పారు, ఆత్మలు అంటే ఈ మధ్య అందరూ ఏదో ఆత్మలను కూడా భయపడిపోతున్నారు, చైతన్యం అని చెప్తామని. అలా అన్నట్టు ఈ దివ్య ప్రేమతో అనుసంధానమైన ఆ చైతన్యాలు, ఆత్మలు ఎవరు మరి మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ హీలర్ గైడ్ అని మనకి ఎలా అర్థమవుతుంది అంటే వీళ్ళు కొన్నిసార్లు పూర్వీకుల రూపాల్లో వస్తారు. మనం చూడండి, ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు, కళల్లో ఉన్నప్పుడు మన అమ్మమ్మ కనబడింది, మన అమ్మమ్మ కనబడింది, ఇలా చెప్తూ ఉంటాం, మన తాతగారు కనబడింది. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు పూర్వీకుల రూపంలో వస్తారు, కొన్నిసార్లు దేవతల రూపాల్లో వస్తారు, కొన్నిసార్లు ఆర్కేంజల్స్ రూపంలో వస్తారు, కొన్నిసార్లు ప్రకృతి శక్తులుగా వస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఎవ్వరు ఏ మార్గదర్శకుడు వచ్చి మనకి ఎదురుగుండా నిలబడి మన మనిషిలాగా వచ్చేసి నేనున్నాను పదా నీకు హీల్ చేస్తాను అన్నాడు. మనం ఏ రోజైతే నమ్మకంతో ఉంటామో ఆ నమ్మకంతో మనం పిలిచినప్పుడు వాళ్ళు పూర్వీకుల రూపంలోనైనా రావచ్చు, లేదంటే దేవతల రూపంలోనైనా రావచ్చు, ఆర్కేంజల్స్ రూపంలోనైనా రావచ్చు, లేదంటే ప్రకృతి శక్తుల రూపంలోనైనా రావచ్చు ఫ్రెండ్స్. కాబట్టి అలా వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎలా సహాయం చేస్తారు? మనకి అంతర్గత శబ్దాలు వినబడతాయి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే అంతర్గతంలోకి వెళ్తామో, అంతర్లీనంగా ఉంటామో,
మనకు ఆ శబ్దాలు వినిపిస్తుంటాయి సార్ ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే ఆ అయ్యో ఇది ఎలాగా, నేను దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎట్లా ఏది అనుకుంటామా, అనుకునేటప్పుడు కొన్ని రకాల శబ్దాలు మనకు కనిపిస్తుంటాయి, మనకి వినిపిస్తుంటాయి, మనకి ఇంట్యూషన్ తెలుస్తుంటది ఫ్రెండ్స్. అలాగే కళల ద్వారా మనము కళలు అంటే ఇప్పుడు వంశీ కిరణ్ మాస్టర్ గారు చెప్పింది బట్టి మనం కళలకి ఎంతో అనుసంధానమై ఉన్నాం. అది కళల ద్వారా వస్తాయి. ఆ కళల ద్వారా వాళ్ళు మన పూర్వీకులు కనబడడం, లేదంటే మనకి ఏదో ఒక హీల్ జరుగుతున్నట్టు ఫీల్ రావడం, లేదంటే మన మన తాలూకు అంటే ఎవరో ఒక దేవత, మనం అంటాం కదా అమ్మవారు వచ్చారు, అమ్మవారి రూపంలో లేదా ఇలా అన్నమాట కనిపిస్తారనమాట. అలాగే కొన్నిసార్లు రంగులు కనిపిస్తాయి ఫ్రెండ్స్. రకరకాలు అసలు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు అద్భుతమైన రంగులు కనిపిస్తుంటాయి. ఎందుకంటే మనం ధ్యానం ద్వారా అడిగాం. అలాగే మనకు ఒకసారి తెలుసా, శరీర అనుభూతుల ద్వారా కూడా తెలుస్తుంది. అంటే మనకి ఏదో ఎవరో వచ్చి హీల్ చేస్తున్నట్టు మనం అలా ఫీల్ అయ్యి ఉన్నాం అనుకోండి. మనకి ఎవరో వచ్చి భుజం మీద తట్టినట్టు, లేదంటే తల నిమిరినట్టు, లేదంటే ఆ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మోకాలు అన్నాను అనుకోండి. ఆ మోకాల దగ్గర ఏదో సంథింగ్ ఒక ఒక వ్యక్తి వచ్చి రాస్తున్నట్టు ఇలా ఫీలింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా నేను చాలా సార్లు అనుభూతి చెందాను. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఫ్రెండ్స్. అయితే మనం పిలుచుకునేటప్పుడు అలా పిలవడం, మనకి ఏదైనా బాగా సరికానిది ఉండేటప్పుడు మన మనసులో గాయాలు ఉన్నాయనుకో, వచ్చి మనకి ఎవరో శాంతి వాక్యాలు చెప్తున్నట్టు, అంటే మనకి తెలుస్తుంది అనమాట. ఆ బ్రీజ్ అర్థమవుతుంటది అనమాట. కాబట్టి అలా వచ్చి శరీర అనుభూతుల ద్వారా కూడా చెప్తారు ఫ్రెండ్స్. అలాగే మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, వెంటనే వాళ్ళని పిలిచి మన హీలర్ గైడ్స్ ని పిలిచి ధ్యానంలో కూర్చుంటే కాంతి కనిపిస్తుంది. విపరీతమైన కాంతి అసలు. మనం లైట్ కూడా వేసుకోకుండా కూడా చేసాం అనుకోండి, కళ్ళ ముందు మాత్రం మిరగుట్లు గడిపే కాంతి కనిపిస్తుంటది ఫ్రెండ్స్. అలాగే కొన్ని చిహ్నాలు కనిపిస్తాయి, కొన్ని ఆత్మీయ స్పర్శలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు నేనున్నాను అనుకుంటే నాకు ఏదైనా ఒకటి అనిపించింది, మా ఫ్రెండ్ వచ్చి నా దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడినట్టు అనిపిస్తుంది. లేకపోతే నా సోల్, నా ఆత్మ ఎవరితోనైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు వచ్చి నా దగ్గర మాట్లాడినట్టు అనిపిస్తుంది. అలా లేదంటే మరి అంటే ఇప్పుడు చూడండి, మనకి మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ మనం ఏమనుకుంటాం, వాళ్ళు తిడతారు వాళ్ళు అనుకుంటాం, కానీ కాదండి, వాళ్ళ ద్వారానే మనకి లెసన్స్ జరుగుతాయి. ఇది శిక్ష కాదు, శిక్షణ అని చెప్పించేది మాత్రం మన కుటుంబ సభ్యులే. మనం అనుకుంటాం ఎందుకు వీళ్ళు ఇలా అల్లరి పెడుతున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా తిడుతున్నారు అనుకుంటాం కదా ఫ్రెండ్. అలా తిట్టకపోతే మనం మాట వింటామా? వినం కదా. కాబట్టి అంటే మరీ ఇంకా వెళ్ళిపోతాం, ఇంకా ఎక్కడ మనకి ఇక్కడ ఒక బ్రేక్ వేయడానికి మన కుటుంబ సభ్యులు ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే లేరు అనుకోండి, మనం రోజంతా మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా ఇక్కడ కూర్చున్నా మనకి ఎవరు చెప్పేవాళ్ళు అయితే అలాగే కూర్చొని ఉండిపోతాం. మరి మరి కుటుంబ బాధ్యతలు, మరి వ్యక్తిగత బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, అలాంటప్పుడు అలాంటి హీలర్స్ ఒకరు ఉండాలి మన కుటుంబంలో ఉన్న వాళ్ళు. నువ్వు చూడు కొంచెం వెళ్తున్నావు, కొంచెం స్పీడ్ బ్రేక్ ఎయ్యి అని చెప్పడానికి. అలా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో వీళ్ళు ఎందుకు మనకి ఇలాగ అడ్డు చెప్తున్నారు అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్ వాళ్ళు మనకి నేర్పిస్తున్నారు మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలనేది. అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక ఇది ఉన్నప్పుడు మనకి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో మన భర్త ద్వారా మనకి కొన్ని చెప్తారు. వాళ్ళు చెప్పేది మనకి అప్పుడు విసుగు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఎప్పుడు మనకి ఏం చేసుకొని ఎవరు అనిపిస్తుంది. కానీ తర్వాత చూస్తే అర్థమవుతుంది, ఓ వీళ్ళు చెప్పడం వల్లే కదా మనకు వచ్చిన అలా అన్నమాట. ఆత్మీయ స్పర్శలు కొన్నిసార్లు అయితే నేను ధ్యానం చేస్తూ ఉంటాను. ధ్యానం చేస్తుంటే నాకు నచ్చిన సోల్స్ వచ్చి చక్కగా వచ్చి నాకు ఆత్మీయంగా నా ముందు కూర్చొని నాకు చెప్తూ ఉన్నట్టు అనిపిస్తుంటది ఫ్రెండ్స్. అలాగే కొన్ని రంగులు కనిపిస్తుంటాయి. అలాగే ధ్యానం చేపిస్తున్నప్పుడు సరికాని శక్తులు వచ్చి మనం పైన దాడి చేయడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే మనం హీలర్ గైడ్ ని లేదంటే మనం మన శక్తి అంటే విశ్వశక్తుల్ని ఆహ్వానించుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక కవచం ఏర్పడిపోతుంది. ఆ కవచం ద్వారా వాళ్ళు అవి రావన్నమాట. ఇలా మనం ఎరుకతో ఉండి వాటిని అవి ఎలా హీల్ చేస్తున్నాయి, అవి ఎలా మనకి మార్గదర్శకం ఇస్తున్నాయి అనేది గమనించాలి ఫ్రెండ్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా అంగీకార తత్వంతో ఉండాలి. నాకే వచ్చు, నేనే అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఏదైనా ఒక స్థితిలో ఉన్నారు, మీరు ఈ స్థితిలో ఉన్నారు అన్నప్పుడు మీరు దానిని అంగీకరించాలి. అంతేగాని నన్ను ఈ స్థితిలో ఉన్నారని అన్నారు కాబట్టి నేను ఇంత చేసింది వేస్ట్ అయిపోయిందా, నేను అలాగున్నానా ఇలాగున్నానా అని మాత్రం మీరు అనుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ స్థితి అనేది కొంతమందికి అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ధ్యానం పూర్తిగా చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి ఆ ఇంట్యూషన్ చెప్తూ ఉంటది ఫ్రెండ్స్. చెప్పిన దాన్ని బట్టే మనం ముందుకెళ్తాం. కాబట్టి అలాంటప్పుడు మనం గురువులు చెప్పిన మాటలు గాని, మాస్టర్ చెప్పిన మాటలు, పక్కన వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మనం దాన్ని ఏం చేయాలంటే మనం ఒక్కోసారి అలా ఉండేటప్పుడు మళ్ళీ మన ధ్యానంలో కూర్చొని ప్రశ్నలేసుకోవాలి. నీకే ఉంది కదా ఆ పవరు. నిన్ను నువ్వు హీల్ చేసుకునే పవర్ నీలోనే ఉండేటప్పుడు నువ్వు ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేసుకోవడం? కదా ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు అడుగు, క్వెషన్ అడుగు. నీ స్థితి ఎలా ఉంది అనేది నువ్వు అడుగు. అప్పుడు ఈ హీలర్ గైడ్స్ వచ్చి మీకు చెప్తారు ఫ్రెండ్స్. మీకొక కళల ద్వారా, రంగుల ద్వారా, లేతే శరీర అనుభూతుల ద్వారా, లేతే కాంతుల ద్వారా, చిహ్నాల ద్వారా, ఆత్మీయ స్పర్శలో వచ్చి నువ్వు ఇలా ఉన్నావని ఏదో ఒకటి ఒక ఇది చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది అనుమతితో ఉండాలి, అంగీకార తత్వంతో ఉండాలి, శరణాగతిలో ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నేనే గొప్ప, నాది అనే అహంకారం ఏ రోజైతే ఉంటుందో ఎంత హీలర్ గైడ్లు వచ్చినా మనకి ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. నా నుండి మనది అనే దానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు మీలో ఉన్న తేడా మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఏదైనా మీకు నచ్చినట్లుగా అలా చెప్పేటప్పుడు కూడా మీరు అది అర్థం చేసుకోవాలి. ఓకే, మన స్థితి మారిందా, మనం ఇంకా ముందుకు వెళ్ళాలా అనేది తెలుసుకోవాలి. మీకు కూడా ఒక ఉదాహరణ ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఒక అలాంటి సరికాని ఆత్మస్థితి వచ్చినప్పుడు మీకు అనారోగ్యం, సరికాని రుగ్మతలు వచ్చేస్తుంటాయి, చాలా వీక్ అయిపోతుంటారు. అలాంటప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకే నాలో ఏదో సంథింగ్ ఉంది, లోపం, నేను దిద్దుకోవాలని మీరు వీటిని పిలిచి అడగండి, హీలర్ గైడ్ పిలిచి అడగండి. అవి వాటి ద్వారా మీకు ఆత్మీయ స్పర్శంతో చూపిస్తూ మీకు ఎలా ఉండాలనేది చూపిస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే దానిని తీసుకోండి. అలాగే మనం ఎలా మరి వాటిని తెలుసుకోవాలంటే మరి వాటిని ఎలాగ మనం గ్రౌండ్ చేసుకోవాలి, ఎలా మనం పిలుచుకోవాలి, మనం ఎలాగ వాటితో కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ గ్రౌండింగ్ అంటే ఫ్రెండ్స్ శ్వాసల ద్వారా పిలుచుకోవడం. లోతైన శ్వాస తీసుకోవడం. మనం చెప్తుంటాం కదా, లోతైన శ్వాసను తీసుకొని వాటితో అనుసంధానం అవుతున్నాం అనేసి మళ్ళీ అలాగ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలాగా ఆ లోతైన శ్వాసలు తీసుకొని వాటి ద్వారా గ్రౌండ్ చేయొచ్చు. అలాగే భూమి శక్తితో కలయిక. మనం ఎప్పుడైతే మూలాధారంతో భూమాతతో శక్తితో కలయికతో ఉంటామో, వాటితో అనుసంధానమై ధ్యానం చేస్తామో వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్. అలాగే ప్రొటెక్షన్, కాంతి వలయం. ఏదైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ సరికానిది ఉందన్నప్పుడు మనం ఒక కాంతిని సృష్టించుకొని, లేదా ఒక మంత్ర జపం కానీ కాంతి వలయాన్ని పూర్తిగా మన చుట్టూ. ఇప్పుడు మంత్ర జపాలంటే చూడండి, షోడశి మంత్రాలు ఇలాంటివి ఉంటాయి, శ్రీచక్రము ఇలాంటి అలాంటివి ఏదో అవి వాటిని ఆహ్వానించుకొని మన రక్షణ కవచంగా మనం వాటిని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఆ పెట్టుకొని మనం ఏం చేయాలి, హీలర్ గైడ్ని పిలవాలి. మరి ఎలా పిలవాలి ఫ్రెండ్స్? అది కూడా మనం ఏంటంటే ఒక లాంగ్వేజ్ ఫ్రెండ్స్. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు సరికాని మాటలు, సరైన మాటలు అంటాం కదా. ఎలా మరి సరికాని మాటలు అంటే ఏంటి, సరైన మాటలు అంటే? సరికాని మాటలు అంటే మనం నెగిటివ్ అనే వర్డ్ యూజ్ చేయి. మరి అప్పుడు ఎలా ఫ్రెండ్స్? అది మనం ఇలా చక్కగా పిలవచ్చు. నా హీలర్ గైడ్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మీ శక్తి మార్గదర్శకత్వం నాతో ఉండనివ్వండి అని చెప్పాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం వాళ్ళకి ఆహ్వానిస్తున్నామో, ఓ మై డియర్ హీలర్ గైడ్, నేను నిన్ను ప్రేమతో వాటికి ప్రేమ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ప్రేమతో పిలిస్తే చాలా వచ్చేస్తాయి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మీ శక్తి మార్గదర్శకత్వం నాకు ఇవ్వండి అని అడగండి. అడగడంలో తప్పలేదు కదా ఫ్రెండ్స్. అడగకపోతే అమ్మ కూడా ఒక్కోసారి అన్నం పెట్టదు. అయ్యో వీడు ఆడుకుంటున్నాడులే, మనం తల్లి మళ్ళీ పెడదాంలే అని కదా ఫ్రెండ్స్. కాబట్టి అందుకని ఎప్పుడు కూడా మనం అడగాలి, అలాగే ఎరుకతో ఉండాలి.
మనం మరి అడిగాము. మన హీలర్ గైడ్‌ని ప్రేమతో ఆహ్వానించాము. ఓకే. మరి ఆయన వచ్చినట్టు ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి? శరీరంలో ఒక రకమైన వెచ్చదనం వస్తుంది ఫ్రెండ్స్. చూస్తుండగానే శరీరం అంతా ఎలా అయిపోతుందంటే బాడీ అంతా ఒక వేడి ఆవిర్లొచ్చినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మనం కాళ్ళు కూడా సరిగ్గా క్రాస్ చేసుకొని ఉంచలేము. కాళ్ళు కూడా లాగుతుంటాయన్నమాట. ఒక్కోసారి చాలా గుబులొచ్చేస్తుంటది. బాబోయ్! చాలా ఏంటి ఇలా ఉంది? నాకెవ్వరితోని మాట్లాడాలనిపించట్లేదు. నాకేం లేదు అన్నట్టు ఒక దిగులొచ్చేస్తుంటది. అలాగే చలి అనుభూతి. కొంతమందికి వెచ్చదనం వస్తుంది. కొంతమందికి చలి. అక్కడ ఏముండదు ఫ్రెండ్స్. అక్కడ వాతావరణం అంతా బానే ఉంటది. అన్నీ బానే ఉంటాయి. కానీ మనకి ఒక్కసారి చలేసినట్టు అనిపిస్తది. ఏదో ఒక గాలి తగిలినట్టు అనిపిస్తుంటది. అప్పుడు మనకు అర్థమైపోద్ది. ఓహ్! మనతో పాటు హీలర్ గైడ్ వచ్చారు అనిపిస్తది. అలాగే కళ్ళ ముందు అద్భుతమైన కాంతులు కనిపిస్తాయి ఫ్రెండ్స్. రంగులు కనిపిస్తాయి. కొన్ని ప్రతీకలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఆహ్, కొన్నిసార్లు ఎలాగుంటదంటే మృదువైన ఒక ప్రోత్సాహకరమైన లోపల నుండి ఒక స్వరం వచ్చినట్టు అనిపిస్తది. మనకనిపిస్తది ఎవరు మాట్లాడుతున్నారు నా దగ్గర నా చుట్టుపక్కల ఎవరు లేరే అనిపిస్తది. కానీ మన ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటది కదా ఫ్రెండ్స్. మీరు సాధన చేస్తే ఇన్నర్ వాయిస్‌కి మించిన సాధన ఇంకోటి లేదు ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా అంటే ఏది అడిగినా మీకు గూగుల్ అక్కర్లేదు, ఏ గురువు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదండి. మీ శ్వాసే మీ గురువు. మీ లోపల ఉన్న అంతర్లీనంగా వెళ్లి మీరు అడిగి చూడండి ధ్యానం చేసి. అద్భుతమైన ఫలితాలుంటాయి. మీరనుకుంటారు, నేను 4 గంటలు కూర్చున్నాను. కూర్చున్నారు. కానీ ఎరుకతో లేరు. నిద్రపోతారు. లేకపోతే ఇంకేదో చేస్తారు. లేతే చాలా మందికి అలవాటు వీడియోలు ఆఫ్ చేసేసి వెనకమాలేమో పనులు చేసుకుంటూ ఆ ధ్యానం చేసుకోవడం. అంటే దాన్ని నేను తప్పు పట్టట్లేదు ఫ్రెండ్స్. అంటే మనం అలాగే కూర్చోవాలంటే అవ్వదు కదా! మనకి ఫ్యామిలీలుంటాయని. కానీ కొంచెం, కొంచెం ఒక ఏకాగ్రతతో ఉండడం, సాధన చేయడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కొంతమందైతే పడుకొని మంచం మీద పడుకుంటూ ఉంటారు. వింటారు. పోనీ వినేదేదో కనీసం పని చేసుకుంటూ, వంట చేస్తూ వినండి. ఆ వంట అద్భుతంగా మారిపోతది. ఇంట్లో పని చేస్తూ వినండి. ఆ ఇల్లు పని ఎంతో అద్భుతంగా, ప్రశాంతంగా జరిగిపోతది. ఏమీ లేకుండా పడుకొని చూడడం ఏంటి ఫ్రెండ్స్? పడుకొని వినడం ఏంటి? కొంతమంది ధ్యానం కూడా పడుకొని చేస్తారు ఫ్రెండ్స్. అంటే కొన్ని చెయ్యొచ్చు. ఎలా అంటే చెయ్యడం అంటే అది ధ్యానం కాకపోయినా, అది పెట్టుకొని అలాగా పడుకుంటే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటది. మనలో ఆ ప్రాసెస్ జరుగుతది కాబట్టి, మనం ఓకే. సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం ఇస్తున్నాం. కానీ అదే అలవాటుగా చేయకూడదు. ఎప్పుడైనా మీకు సరికాని రుగ్మత ఉంది, చేయలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు చెప్పుకోండి. నేను నా శరీరాన్ని హీల్ చేయండి. నేను అంతవరకు నేను స్థిర సుఖంలో ఉన్నాను. నేను కొంచెం నేను కొంచెం లీన్ అయ్యి చేయగలుగుతున్నాను. నాకు ఆ ప్రాసెస్ నాలో జరిగేటట్టు చేయండి అని అడగండి. అంతేగాని రోజు అదే హాబిట్ పెట్టుకోకండి ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇవి వస్తాయో మనకెలా తెలుస్తుంది? శరీరంలో వెచ్చదనం, గుబులు, చలి, అనుభూతి, అలాగే కళ్ళ ముందు రంగులు, కాంతులు, ప్రతీకలు వచ్చినట్లు, ఒక అంతర్గత స్వరం వచ్చి మనకు పిలిచినట్టు, అలాగే లోతైన శాంతి, ప్రేమ, అనుభూతి కలిగినట్టు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలి? హీలింగ్ పద్ధతులు ఎలా చేయాలి? మరి ఓకే వచ్చారు. వాళ్ళొచ్చారని మనకు తెలిసిపోయింది. అంటే కొన్నిసార్లు మనం మనకు మనంగా కూడా చేసుకోవచ్చు. ఎలా? చేతులను హృదయం పైన పెట్టుకోవడం. లేతే తల పొత్తి కడుపులో ఉంచి మన యొక్క శక్తిని ఆహ్వానించడం. ప్రాణశక్తిని ఆహ్వానించి ప్రవహించేలా చేయడం. కొన్నిసార్లు మనం చాలా ఎన్ ఏదైనా ఒక రుగ్మత ఉంటే ఇదుంది, ఇదుంది, ఇదుందని అనుకుంటాం గానీ, ఇలాంటి పద్ధతులున్నాయి. వాటిని చేద్దాం అనేది మనకు ఎరుకుతో ఉండవు ఫ్రెండ్స్. మీరు ఆ ఎరుకుతో ఉండి, చేతులను హృదయం దగ్గర పెట్టుకోవడం, లేతే తల పైన పెట్టుకోవడం, పొత్తు కడుపుపై ఉంచుకోవడం, ఇలా చేసి ఆ ఒక్క ప్రాణశక్తిని ఆహ్వానించడం ఫ్రెండ్స్. కానీ ఇతరులకి హీలింగ్ చేసేటప్పుడు మాత్రం ఎలా అంటే అలా చేయకూడదు ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లో నాకు తెలియక నేను ఎవరికైనా బాలేదంటే చేసేసేదాన్ని. హీలింగ్ చేసేసేదాన్ని. కానీ మనం మాస్టర్స్ అనుమతి తీసుకోవాలి. అది వాళ్ళ ప్లాన్ ఎలా ఉందో మనకు తెలీదు కదా ఫ్రెండ్స్. వాళ్ళ ప్లాన్‌లు తెలియకుండా మనం ఎలా ఇతరులకు హీలింగ్ చేసినప్పుడు అనుమతి తీసుకోవాలి.
హీలర్ గైడ్ ని ఆహ్వానించాలి. చూడండి, హీలర్ గైడ్ ని ఆహ్వానించాలి. హీలర్ గైడ్ ని చేయమని మనం కోరుకోవాలి. అంతేకాని మనమే డైరెక్ట్ మనకు ఉంది కదా అని టక్క టక్క వెళ్ళిపోయి ధ్యానం చేసేసి వెళ్ళి చేతులు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల మీద పెట్టేసి పూర్తిగా నీకు ధ్యానం చేసా, వాళ్ళు బాగుంటారు ఫ్రెండ్స్. మన ఇంటికి చూడండి, ఎవరైనా వ్యక్తులు వస్తారు మన గురించి అది ఇది అందరి గురించి చెప్పని చక్కగా హాయిగా హృదయంలో అంతా వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చక్కగా హీల్ అయిపోతారు ఫ్రెండ్స్. మనం మాత్రం డౌన్ అయిపోతాం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వెళ్తామో అలాగా అది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సరికాని ఎనర్జీస్ అన్ని మనకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా మన ఆరా లాక్ చేసుకోవడం, లేదంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉప్పుతో చేతులు శుభ్రంగా కడుక్కొని సరికాని శక్తులన్నిటినీ తరిమి కొట్టాను, డిలీట్ చేసుకున్నాను అని చెప్పడం, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, అలా అది ఇతరులకు హీలింగ్ చేసినప్పుడు మాస్టర్స్ అనుమతి తీసుకోవాలి, హీలర్ గైడ్ ని పిలవాలి. అలాగే మనం ఒక శక్తి ఒక మీడియేటర్ మాత్రమే ఫ్రెండ్స్, మనమే అన్ని కాదు. మొత్తం ప్రపంచాన్ని అంటే మన కాంతి ద్వారా మనం ఆ మనం మనం మార్చొచ్చు, కానీ అందరి బాధలు నేనే తీసేసుకుంటాను, నేనే పెట్టేసుకుంటాను, నేనే అనుభవించేస్తానంటే కుదరదు. అది నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, ఎవరైనా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కేవలం ఒక ఛానల్, ఒక మీడియేషన్, మనం కేవలం ఒక శక్తి సహాయంగా పనిచేస్తాం ఫ్రెండ్స్. కొన్ని కొన్ని ఏంటంటే కొంత ఇంకొక మీనింగ్ ఉంటుంది, దూర హీలింగ్ అంటారు. అంటే మనం దూర హీలింగ్, ఇప్పుడు మా ఫ్రెండ్ అమెరికాలో ఉందనుకోండి, నేను తనని కాంతి పంపించాలి, తను కొంచెం ఇదిగా ఉంది, సరే కానీ ఇదిలో ఆలోచనలు ఉంది అనుకున్నాను. నేను అప్పుడు ఆ వ్యక్తిని ముందుకు పిలిపించుకొని ఆ వ్యక్తిని హీల్ చేయడం. అంటే హీల్ అంటే మళ్ళీ వేరే కాదు ఫ్రెండ్, మన కాంతిని పంపించడం. అలాగే గైడ్ శక్తిని పంపమని ప్రార్థించడం. మీరు పంపియండి తనకి అని చెప్పి సాత్విక పంపించి తన రుగ్మతని పూర్తిగా చేయడం చెప్పడం ఫ్రెండ్స్. అంటే చూడండి, మనం కాంతి ద్వారా ఎంతైనా హీల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఉంది అంటే కాంతిని పంపించుకోండి, మీకు మీరుగా కాంతిని పంపించుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఉంటే కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతిదానికి డాక్టర్ మీద ఆధారపడిపోవడం కాదు. అండర్స్టాండ్? అలాగా గైడ్ శక్తిని పంపమని ప్రార్థించడం. ఇలా అది దూరంగా ఉన్న వ్యక్తులు కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో కుటుంబ సభ్యులు, మనవలు మనవరాలు ఉంటారు కదా, వాళ్ళు ఏదో చేయలేనప్పుడు కూడా ఇలాంటి శక్తుల ద్వారా మనం అనుసంధానమై మనం వాళ్ళని కేర్ టేకర్ గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం ప్రతిరోజు ఒకవేళ ఎలా సాధన చేయాలంటే, ప్రేమతో ఉదయం లేవగానే నేడు ప్రేమతో నేను హీలింగ్ జరగడానికి నన్ను మార్గదర్శకం చెయ్యండి అని ముందు మీరు పర్మిషన్ తీసుకోవాలి. ధ్యానం తర్వాత, ధ్యానం అయిపోయింది, మనకి ఏమనుకుంది, మనకి ఏ అనుభూతి వచ్చింది, మనం ఎలాగున్నాం అనేది జర్నల్ రాయాలి ఫ్రెండ్స్. జర్నల్ రాయడం అంటే మనకి ఏ సందేశాలు వచ్చాయి, ఏ చిహ్నాలు వచ్చాయి, ఏ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అనేది మనం బుక్లో రాయాలి. తర్వాత ప్రతి హీలింగ్ అనంతరం కృతజ్ఞత తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రాటిట్యూడ్ కి మించిన శక్తి ఇంకోటి ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏం చేయాలి, ప్రతి హీలింగ్ కి జరిగింది అనిపిస్తే మాత్రం వెంటనే థ్యాంక్ యూ చెప్పాను, వెంటనే కృతజ్ఞత చెప్పాను ఫ్రెండ్స్. మరి వాళ్ళని ఎలా పిలుచుకోవాలి? నేను నా హీలర్ గైడ్ తో ప్రేమతో అనుసంధానం అవుతున్నాను అని పిలవచ్చు ఫ్రెండ్స్. లేదంటే దివ్య శక్తి ద్వారా నాకు ప్రవహిస్తోంది అని అనుకోండి. లేదంటే నేను కేవలం ఛానల్, హీలింగ్ శక్తి విశ్వం నుండి వస్తుంది అనుకోండి. ఎందుకంటే మనం మీడియేటర్స్ మాత్రమే ఫ్రెండ్స్, మనమే అంతా కాదు. మనం అందుకే ఏం చేయాలి, మీడియేటర్స్ గా ఉంటూ వాళ్ళకి ఛానల్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ విశ్వం నుండి హీలింగ్ శక్తి వస్తుంది అనేది గమనించాలి ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మన హృదయం ప్రేమ కరుణతో నిండిపోతుంది అని అనుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మనం వాళ్ళకి పిలవడానికి అనునయంగా ఉండే వాక్యాలు ఫ్రెండ్స్. అలాగే ప్రతి హీలింగ్ సెషన్ దివ్య ఆశీర్వాదంతో నడుస్తోంది అనుకోవాలి.
ఏది జరిగినా దివ్య ఇప్పుడు చూడండి, మనం ఏదైనా చేస్తే పెద్దవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలోనే ఉన్నప్పుడు మనం ఏదైనా చేయాలంటే ఎవరికి హయ్యర్ అథారిటీ ఎవరుంటారు? వైస్ ఛాన్సలర్ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని అడుగుతామా అడగమా? వాళ్ళ ఆశీర్వాదంతో నడుస్తామా నడమా? అలాగే ఇక్కడ కూడా ప్రతి హీలింగ్ సెషన్ కూడా దివ్య ఆశీర్వాదంతో నడుస్తుంది అనుకోవడం ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ధ్యాన సాధన చేయడం, హీలర్ గైడ్ కలవడం, ఒకరి హీలింగ్ ఇవ్వడం, మరొకరు స్వీకరించడం, లేదంటే అనుభవాలను పంచుకోవడం. మీకు చెప్పాను కదా, అనుభవాలను పంచుకోవడం, కాంతుల ద్వారా, చిహ్నాల ద్వారా, అనుభూతుల ద్వారా తెలుసుకోవడం, ప్రశ్నలకి సమాధానాలు మీకు మీరుగా వెతుక్కోవడం. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా హీల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే హీలర్ గైడ్కి కృతజ్ఞత చెప్పాలి ఫ్రెండ్స్. ఏదైతే ఉందో దానికి హీలర్ గైడ్కి కృతజ్ఞత చెప్తూ హీలింగ్ శక్తిని కాంతిలో మూసివేయదు. పూర్తిగా మనకి ఏదైతే శక్తి ఉందో దాన్ని అంటే అలా మనం అట్టు పెట్టుకోకూడదు. భూమి తాకడం లేదా అంటే మీకు చెప్పాను కదా, కాలు రెండు భూమిని ఆనించుకొని శక్తులు ఎక్కువ ఉన్నప్పుడు భూమిని పైన నడవాలి. భూమి తాకడం లేదా త్రాగడం ద్వారా గ్రౌండింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే భూమిని తాగుతామో, నీరు తాగుతామో ఆటోమేటిక్గా మనకి అది ముగింపు అయిపోయి ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఆ శక్తిని అలా మనం ఉంచేసుకోలేం కదా. ఓకే ఓకే ఇది బాగానే ఉంది, ఇదేదో సరా ఏది లేకుండా పైసా ఖర్చు లేకుండా కాదు ఫ్రెండ్స్. కాబట్టి ఇది వాళ్ళకి భూమిని తాకడం లేదా నీరు తాకడం ద్వారా ఆ గ్రౌండింగ్ చేసుకోవడం వల్ల అది కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇది ఫ్రెండ్స్, హీలర్ గైడ్ ద్వారా మనం మార్గదర్శకత్వాన్ని పొందే అవకాశం. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎరుకుతో ఉండి దీన్ని ప్రయత్నిస్తారని నమ్ముతూ ఈరోజు క్లాసుని విన్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు చెప్తూ కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మన మాస్టర్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.